చాలామంది కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. దాదాపు ఈ గణపతి ఉత్సవాల మాత్రానికి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 1980 సంవత్సరాల్లో మొదలుపెట్టిన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైంది హైదరాబాద్లో. ఆ తర్వాత కూడా ఇప్పటివరకు 45 సంవత్సరాలుగా అప్రతాతీతంగా ఆ గణేష్ భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మొదట్లో 1500 గణపతులు ఏర్పాటు చేశారు. 1,60,60,000 గణపతులు భాగ్యనగరం వేదికగా గణపతులు పూజిస్తున్నారని చెప్పేసి భాగ్యనగరం ఉత్సవ కమిటీ చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క ఆకృతిలో ఉంటుంది. శివుడు ఆకృతిలో, దాంతోపాటు గంగమ్మ ఆకృతిలో, తర్వాత వెంకటేశ్వర స్వామి చేతిలో కొలువు తీరినట్టుగా, మరోపక్క శివుడు పార్వతి చేతిలో వినాయకుడు కొలువు తీరిన ఆకృతులను కూడా పూర్తిగా చూడవచ్చు. ప్రస్తుతం చాన్వేర్ మక్కా మసీద్ మధ్యలో ఉన్న దాదాపు కోలాహలంగా భక్తుల మాత్రానికి గణనాథుని మాత్రానికి సాగర తీరానికి తీసుకెళ్తున్న పరిస్థితి చూడవచ్చు. స్పష్టంగా దీనికి సంబంధించి కూడా భారీ సిఆర్పిఎఫ్ బెటాలియన్స్తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయంత్రం వేళ కావడంతో మాత్రానికి ఒకసారిగా పోలీసులు కూడా అలర్ట్ అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికి సంబంధించింది కూడా ఈ మక్కా మసీద్ చార్మినార్ ఏరియా కూడా మత సామరస్యానికి ప్రతీకగా మారిన ఏ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఎలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా స్పష్టంగా చూడవచ్చు. మనం దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో మాత్రానికి గణనాథుల కోలాహలమైన సందడి నెలకొందని చెప్పవచ్చు. దాంతోపాటు ఇప్పటికే బాలాపూర్ లాంటి మాత్రం ఎస్ రజనీకాంత్, థ్యాంక్ యూ. సో అది ఎంజే మార్కెట్ అండ్ ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ చార్మినార్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. చార్మినార్ వద్ద చాలా గణనాథులు అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ నుంచి వయా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అండ్ ట్యాంక్ బండ్కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. రవి, మనం చూస్తున్నాం అసలు వాళ్ళలో జోష్ ఎలా కనిపిస్తుంది. పోలీసులు కూడా ఉత్సాహభరితంగా వాళ్ళు ఇస్తున్నటువంటి నృత్యాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మరోపక్క అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా కోలాహలంగా తయారయ్యాయి. మరోపక్క గణేష్ను శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పోలీసులు కూడా దాదాపు 30,000 మంది పోలీసులు అయితే మోహరించారు. అలాగే మరోపక్క డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు కూడా శాంతి భద్రతలు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇక ముఖ్యంగా తాజా పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అక్కడ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? గణేష్ నిమజ్జనోత్సవంలో మరోపక్క పోలీసులు కూడా చాలా ఉత్సాహంగా అక్కడ పాల్గొంటున్నారు. మరోపక్క ఆ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చాలా మంది అక్కడ భక్తుల సందడి అయితే మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇక నాగేంద్ర, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందనే చెప్పాలి. ఈరోజు జరుగుతున్నటువంటి గణేష్ శోభాయాత్ర దాదాపు 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద సిచ్యువేషన్ చూస్తే పూర్తిగా ఇక్కడ ఒక కోలాహలం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారీ గణనాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 1:30కి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత నగరంలో ఉన్నటువంటి భారీ గణనాథులన్నింటిని కూడా హుస్సేన్ సాగర్ వైపుకి మళ్లించడం జరిగింది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి మహాగణనాథులన్నీ కూడా ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి 40 క్రేన్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్ద బడా గణేశులన్నీ కూడా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ నగరం అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మహోత్సవానికి కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున భక్తులు కానీ పర్యాటకులు కానీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తిలకించడానికి వస్తారు. మహాగణపతి నిమజ్జన ప్రక్రియ 1:30కి కంప్లీట్ అయిన తర్వాత నగరంలో